గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మంజుల విష్ణు ఆల్ వీడియోస్. ఇది మునగాకండి, ఈరోజే తీసుకొచ్చిండు మా ఆయన. ఇదంతా దుషేసి పెట్టేసిన కొమ్మలు ఇవి. ఇది లేతది పప్పులోకి కానీ మునగాకు పొడి కానీ చేద్దామని తీసి పెట్టుకున్నా. చూడండి ఒకసారి. ఇంకా కొంచెం పొడి చేద్దామని చెప్పేసి కడుగుతున్నా, చూపిస్తారండి. ఇక బిందెలో వేసి బాగా ఆకేమన్నా దుమ్మున్నా ఏమన్నా పురుగున్నా పోతుందని కడిగేస్తున్నా. కడిగి ఆరబెట్టుకుందాము. చూడండి, ఇదిగో ఇదంతా తీసి నానబెట్టుకుని వాటర్లో ఏమన్నా దుమ్ము కానీ ఏమైనా ఉన్నా పోతాయి అనేసి బాగా పిసికి ఆరబెట్టేసుకుందాం. దీన్ని మునగాకు పొడి చేసుకుందామండి. వేడి వేడి వాటర్లో మార్నింగ్ గోరెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చిండు. ఈరోజు ఇదే పని చేద్దాం. ఇందులో పట్టట్లేదు, ఫస్ట్ ఆరబోసేద్దామండి, మళ్ళీ తర్వాత తీద్దాం. ఇక్కడ ఎండలో పోసుకుంటున్నా. చూడండి, ఒక కాటన్ క్లాత్ వేసిన దాని మీద ఇట్లా పోసేసుకుందాం. ఎండ ఈ మధ్య బాగానే ఉంది. ఈవినింగ్ వచ్చేసరికి చలి పెడుతుంది. ఇంకా కొంచెం మంది తీసుకొద్దాం రండి. ఇలా కర్నార గిన్నెలో పోసుకుంటే వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది.
ఇలా అయితే ఎండ కోసారండి. చూద్దాం మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చాలా వస్తా కలిపేస్తా. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే తెలియదేమోలే. ఇక్కడ ఒక కర్ర పెట్టుకున్నాము, పడెం లేచిపోతూ ఉంది. ఓకే, వెయిట్ ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది పొడి చేద్దామండి. లేతాకు చూడండి, లేత అంటే లేత మునగాకు. ఇది ఇంట్లో రోజు పప్పుకు కానీ పొడికి కానీ బాగా వస్తుంది, యూజ్ అవుతుంది. రోజు కొంచెం పప్పులో కానీ దేంట్లో కానీ వేసుకోవచ్చు. ఈరోజే తీసుకొచ్చి ఫ్రెష్గా ఉంది చూడండి. ఇది కొంచెం మునగాకు పొడి చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టేసిన దాన్ని పెట్టేసుకుందాం. ఇంకా ఇదేమో పప్పులో వేస్తున్నాండి ఈరోజు, ఇప్పుడే తీసిన. కొంచెం మునగాకు పప్పు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసి. ఓకే, ఆల్రెడీ పెట్టేసిన. కూడా హెయిర్ ఆయిల్ తీసేద్దాం. పప్పు ఉడికిపోయింది. ఆకు కడిగేసి పచ్చి చింతకాయలు తీసుకుందామండి. ఇందులో పులుపు కొంచెం చింతపండు వేయకుండా పచ్చికాయలకు పచ్చి చింతపండు బాగుంటుంది. పచ్చి చింతకాయలు బాగుంటాయి. పచ్చి చింతకాయలు తీసుకుందాం ఫ్రెండ్స్. పచ్చి చింతకాయలు కొన్ని ఉడకబెట్టేసుకొని చిక్కగా పిసికి దాంట్లో వేసుకున్నాం అనుకో, మిరపకాయలకు పచ్చి చింతకాయలు టేస్ట్ బాగుంటుంది. మనం చింతపండు వేసే అవసరం ఉండదండి. మునగాకేసి పప్పు పచ్చి చింతకాయలు రెండు కలిపి పప్పు వేసుకుందాం. మార్నింగ్ టిఫిన్ ఉగ్రాన్ బజ్జీ చేసుకున్నామండి. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు తినేసి. ఇప్పుడు ఇది క్లీన్ చేసేసి అన్నం ఇప్పుడే పొయ్యి మీద పెట్టేసి రైస్ అయ్యేలోపు పప్పు తీసి పెట్టాలి. ఇది కాస్త మిగిలింది ఇందులో తీసి పెట్టామనుకో మా చిన్న అబ్బాయి అడుగుతాడు, తీసి పెట్టుకుందాం. వచ్చినాక అడిగితే పెట్టేసుకోవచ్చు.
బజ్జీలు చేసిన మార్నింగ్ ఉగ్గురాని బజ్జీ చిన్న చిన్న వేసిన ఉల్లిపాయ బజ్జీలు అండి ఇవి. తిందాం ఒకటి. ఇదిగోండి చింతకాయలు ఉడకబెట్టేసుకున్నా, వేడిగా ఉన్నాయి. అప్పటి వరకు మనం కాస్తంత సాల్ట్ వేసి కడుక్కుందామండి ఆకుకూర ఏదైనా. ఇది పచ్చి చింతకాయలండి. ఇప్పుడే ఆకేసేసిన మునగాకు, కొంచెం ఆకు ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత అప్పుడు ఇది చల్లగా అయిపోతుంది. వేడిగా ఉంది, ఇది పొగలు వెళ్తుంది చూడండి, కాలుతుంది. చల్లగా అయిన తర్వాత పిసుకుదాం. దాని గుజ్జు తీసి దీంట్లో వేద్దాం, ఉడకనిద్దాం ఆకుకూర. ఇది స్టోర్ చేసి పెట్టుకుందామండి మునగాకు. మనకు పప్పులోకి కానీ ఏ కూరలైనా వేసుకోవచ్చండి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకుందాం. ఇదంతా ఒక డబ్బాలో వేసి పెట్టుకుందాం. డబ్బా తీసుకొస్తా, డబ్బా తీసుకొచ్చా, డబ్బాలో స్టోర్ చేస్తా. డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. రోజు కొంచెం. చింతకాయలు చల్లగా అయినాయండి, తీద్దాం. దీని రసం తీసేసి పప్పులో పోసేద్దాం. ఒకసారి ఉప్పేసి రుబ్బేసుకుందామండి. రుబ్బి పులుపు వేసుకుందాం. సాల్ట్, అన్నం కూడా అవుతుంది. మా నువ్వు రాకుండా వెళ్ళిపోయినావు. పప్పు వేడుకోవాలి. ఎన్నే ఉన్నా తిన్నావా లేదా? ఉంది. ఉగ్గురాని బజ్జీ తింటావా? ఉగ్గురాని బజ్జీ తింటావా టిఫిన్?
పెడుతున్నాను ముందు పూలు తీసుకోవాలి వెళ్ళి ఇచ్చిరావా పూలు తీసుకోవాలా? చాలా రోజులకి రాట్లా 10 రోజులు ఏ పూలు రేటు తేల్తల్లా ఎందుకని లాస్ అవుతుందని ఇంటికాడ ఆగిపోదాం ఐడి కొత్త ఊరికి వెళ్ళిపోతావా? ఊరికి వెళ్తాం 10 రోజులు ఉండాలి. ఇవి పూలి ఎన్ని ఇచ్చింది ఎన్ని ఇస్తున్నావు? తీసుకో 15 రూపాయలు 53 ఇస్తాను తీసుకో బాగా బతున్నా నువ్వు దీనికి ఆడకపోయినా నీకు ఎక్స్ట్రా వేయాలి మా బిడ్డ బంధువా అందుకే బంగారు తల్లివమ్మ వాళ్ళ మంచి వాళ్ళు రావాలి నీకు మునగాకు తెలీదా నీకు? ఉప్పులు వేస్తారా ఇప్పుడు అదే పప్పు మునగాకు పప్పే వండుతున్నా. అది పొడి వేసుకుందామని ఆరవచ్చిన. కట్ట 10 రూపాయలు సికింద్రాబాద్లో కామమ్ముంది 10 రూపాయలు కమ్ముంది. ఇక్కడ నీకు టిఫిన్ పెట్టుకొస్తా. కవర్లో తింటా, కవర్లో తీసుకోతావు తినవా? టైం అవుతుంది సరే మరి అమ్మ మా చిన్న అబ్బాయి కోసం తీసా కదా ఇచ్చేస్తా. ఎక్కడ ఖాళీ టైం దొరికితే అక్కడ తినేస్తుందంట అమ్మమ్మ. మాకు పూలు రెగ్యులర్గా ఇస్తుందండి అమ్మ. బజ్జీలు పెట్టిద్దాం తింటుంది. మనకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు. తీసుకో తిని నీళ్ళు తాగిపోవచ్చు. సరే మంచి ఇస్తా తీసి వాటర్ బాగుంటాయి వీటికి వచ్చిన మంచి నీళ్ళు మూతాడనే ఉంది. శాతం అయితే లేదు. తక్కువ ఉందా కొత్త బండి నేర్పిస్తావు ఇక నీకు. బండి వేసుకొని ఆడ తిరిగారు పంపు కట్టుకొని మంచిగా తిరగచ్చు. వేసేద్దామండి పులుపు. పూలు అమ్మొస్తే అటు ఇటు ఆగిపోయింది కానీ పిల్లలు లేరు, కెమెరా నేనే పట్టుకోవాల్సి వస్తుంది ఫోను అట్లని.
చాలండి, మళ్ళీ పులుపు ఎక్కువైతే మా ఆయన తినడు. అన్నం కూడా అయింది, అన్నం పంపేస్తా. పప్పు తాలింపు వేస్తున్నా ఫ్రెండ్స్. పప్పు కూడా అయిపోయింది. ఒక 5 మినిట్స్ 2 నిమిషాలు దించేస్తా తాలింపు అయిపోయింది. కరేపాకు మా అబ్బాయి మీద పడుతుంది, కడిగేసుకుందాము. కరేపాకు స్టాప్ పెట్టేస్తా. చేసిరు, నేను హడావిడిగా వంట చేస్తున్నాను. హాయ్ గైస్, మేము చూస్తున్నాం. పప్పు అయితే అయ్యింది, వేరే గిన్నెలకైతే పోస్తుంది. కుక్కర్లో డైరెక్ట్ వేసుకున్నాము కదా. తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు తాలింపు పప్పులో పోసేస్తే అయిపోతుంది. వేసేసింది గైస్ తాలింపు అయితే. చూపించండి. ఇప్పుడు వచ్చేసి వేసేసింది. చూడండి గైస్ ఎంత బాగుందో. ఇదో గైస్ మా అన్న పండుకుండు. సో పప్పు వచ్చేసి అయిపోయింది గైస్. పప్పు అయింది, అన్నం కూడా అయింది. రైస్ తినేటప్పుడు చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో గైస్. మీకు వచ్చేసి ఇంకో వీడియోలో కలుసుకుంటాం. బాయ్. లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్.